హాయ్ ఫ్రెండ్స్, ఇది మా న్యూ CB350. నిన్ననే దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ కలర్ వచ్చేసి మా పిల్లలకు బాగా నచ్చింది. సో ఇందులో CB350లో మనకు 5 కలర్స్ ఉంటాయి. సో ఇది రెడ్ అండ్ ఇంకోటి బ్రౌన్ కలర్ ఉంటుంది, బ్లాక్, గ్రీన్ అండ్ యాష్ కలర్. అన్ని కలర్స్ పైకి మా పిల్లలకి మా వైఫ్కి ఇదే నచ్చింది. సో ఇదే తీసుకోవడం జరిగింది అనమాట. ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది. మీ అందరికి తెలిసినట్లు హోండా ఇంజన్ చాలా లాంగ్ రన్నింగ్ ఇంజన్. సో రైడ్స్ కూడా మేము టెస్ట్ రైడ్ మల్టిపుల్ బైక్స్ టెస్ట్ రైడ్ చేశాను. నాకు అన్నిటికంటే హోండా డ్రైవింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి మనకి మొత్తం LED లైట్స్ వస్తాయి, ఇండికేటర్స్ కూడా LED వస్తుంది. ఫోకస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 15 లీటర్ కెపాసిటీ వస్తుంది. మైలేజ్ కూడా మనకు 30 to 35 కిలోమీటర్స్ వస్తుంది. నిన్నటి నుంచి డ్రైవ్ చేసాము, ఇప్పుడు సోఫార్ 40 కిలోమీటర్స్ నడిపాము. డ్రైవ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. సో నేను టెస్ట్ రైడ్ చేశానని చెప్పాను కదా, నేను జావా 42 అండ్ HD రోడ్స్టర్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 3 టెస్ట్ రైడ్ చేశాను. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. మీరు కూడా అన్నీ ట్రై చేయండి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దాన్ని చూడండి. ఓకే. సో మనకి ఇవి అలాయ్ వీల్స్ వస్తాయి 2, అండ్ మనకి ABS ఉంది, అండ్ ఫ్రంట్ అండ్ రేర్ 2 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది కూడా వస్తుంది. ప్రస్తుతానికి న్యూట్రల్ ఉన్నాం కాబట్టి మనకి ఎన్నైనా వస్తుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే గేర్ చేంజ్ చేస్తామో ఆ నెంబర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇండికేటర్ న్యూట్రల్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ABS ఇది ఇంజన్ది ఇది. సో మనకు ఇంజన్ బైక్ ఆన్ చేసిన వెంటనే ఇవన్నీ పోతాయి అనమాట. బాబు చెప్తాడండి డిజిటల్ మీటర్, తనకి చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. సో ఇప్పుడు మా బాబు ఇది చెప్తాడు. అవ్యక్, ఇది టోటల్ డిస్టెన్స్ ఎంత పోయినామో. సో ఇది 37 కిలోమీటర్స్. ఇది టైం చెప్తుంది. ఇంకా ఇది ఫ్యూయల్ ఎక్కడ ఉందని చెప్పి ఫ్యూయల్ది ఇది ఎక్కడ ఉంటుంది. ఇది ట్రిప్ A ఇంత 37.6 కిలోమీటర్స్. ట్రిప్ B నేను ఇంకా సెట్ చేయలేదు. ఇది టోటల్ లీటర్స్ చూపిస్తుంది. ఇది యావరేజ్ ట్రిప్ Aకి రేంజ్. వోల్టేజ్ 12.7, టోటల్గా 36 కిలోమీటర్స్. ఇంకోటి హోండా స్పెషాలిటీ ఏంటంటే దాని యొక్క సైలెన్సర్ నుండి వచ్చే అవుట్పుట్ ఉంటుంది కదా మనకి, సౌండ్. ఈ సౌండ్ చాలా బాగుంటుంది. చూడండి. ఓకే. సో ఇందులో మనకు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే DLXకి మస్టర్డ్ అండ్ ఇది వచ్చేసి దానికి బ్లాక్ కలర్ వస్తుంది. అండ్ దానికి బ్లూటూత్ కనెక్ట్ DLX మనకంతా గ్రీన్ కలర్ వస్తుంది. సో లుక్స్ వైజ్ ఇది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకి బ్లూటూత్ సో బ్లూటూత్ మనము లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది. అది డిఫరెన్స్. అండ్ దీని మ్యాచింగ్ వచ్చేసి క్రోమ్ సైలెన్సర్స్ అవన్నీ ఇచ్చారు. సో దీనివల్ల చాలా బాగా మనకు కనిపిస్తుంది. ప్యూర్ క్లాసిక్ లుక్ ఇది. వెరాజ్ ఎన్ఫీల్డ్ అవన్నీ ఏంటంటే కొంచెం మోడర్నైజ్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ మనకు క్లాసిక్ లుక్ వస్తుంది. అండ్ మనకి ఇంజన్ ప్రొటెక్టర్ తీసుకున్నాం మేము. సో ఇది కూడా చాలా వెహికల్ లోపలికే ఉంటుంది. వేరేస్ కొన్ని బైక్స్కి ఏంటంటే చాలా బయటికి వచ్చేసి అదే హైలైట్ అవుతుంటుంది వెహికల్ కాకుండా. సో మేము చాలా జాగ్రత్త పడి చాలా చిన్న సైజులో ఉండేది తీసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ బ్యాక్ రెస్ట్ తీసుకున్నాము యాక్సెసరీస్లో. చాలా కంఫర్టబుల్గా ఉంది, మా పిల్లలకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టాండ్ ఉంటుంది లాంగ్ రైడ్స్కి మనం ఎక్కడైనా వెళ్ళడానికి. ఇది అప్ టు 10 kgs వరకు మన బ్యాగ్ లగేజ్ని వెయిట్ మోయగలుగుతుంది. సో మేము ఈ స్టాండ్ కూడా తీసుకున్నాము.